పైకి వెళ్ళిపోయింది అది వద్దట రాలేదు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రేకుల షెడ్ వేస్తున్నాము. ఇక్కడ అమ్మవారిపాలెం లొకేషన్ వచ్చి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్రేజీగా ఉంటుంది. అలా ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. రేకుల షెడ్ ఎలా వేస్తారు, ఏంటి అసలు, సైజ్ ఎంత, ఎలా ఎల్డింగ్తో వేస్తారా, బోల్ట్ ఫిట్టింగ్ వేస్తారా, అసలు మనకి దానివల్ల యూజ్ ఏంటి అన్నీ ఫుల్ వీడియోలో చూస్తాను. మీకు లాస్ట్ వరకు చూడండి. మనం రేకులు వేసుకోవాలంటే స్తంభాలు కానీ మనకి గోడల మీద కానీ వేస్తారు. స్తంభాల మీద అయితే మనం లెవెల్ వేసుకోవాలి, గోడ మీద బేల్దారులు వాటం వేస్తారు. తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాని సైజ్ తీసుకోవాలి. పొడుగు వెంట వెడల్పు ఒక రేకు వచ్చి 3.5 అడుగు వస్తుంది వెడల్పు. సైజ్ వచ్చి మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. మనకి జాయింట్ అనేది వేసుకోవచ్చు. ప్రజెంట్ మనం స్తంభాల మీద వేస్తున్నాము. ఇంటికి జాయింట్ అనమాట ఇది, 5 స్తంభాలు ఇది. సో మనకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే రాగానే లెవెల్ వేసుకొని లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పైపులన్నీ కట్ చేసుకొని మనకి సెట్ చేసుకోవాలి. ఆ హోల్స్ స్తంభాలకి వచ్చి మనకి కమ్మి ఇస్తారు, ఆ కమ్మిలో మనం కూర్చోబెట్టాలి. తర్వాత మనకి ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ వేసుకోవాలి. లేదు వెల్డింగ్ కావాలనుకుంటే వెల్డింగ్ వేసుకోవచ్చు. వెల్డింగ్ అయితే మనం హోల్స్ ఏమి వేసుకోబడలేదు. వెల్డింగ్కి బోల్ట్ ఫిట్టింగ్ తేడా ఏంటంటే వెల్డింగ్ వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది, వెల్డింగ్ లైఫ్ టైం వారంటీ లాగా ఉంటుంది. బోల్ట్ ఫిట్టింగ్ ఏంటంటే బోల్ట్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది కానీ చూసేదానికి లుక్ అనేది ఉండదు. సో మ్యాక్సిమం వెల్డింగ్ అయితే వేయించుకోండి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే. సో ఇదైతే తోటలో వర్క్, ఇది తోటలో విశాలంగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు నిమ్మ చెట్లు వేసుకొని ఉన్నారు. నిమ్మ చెట్లకి మా వంట వాళ్ళు ఉండేదానికి, అలాగే ఇక్కడ కాపురం ఉండేదానికి ఇది వేసుకుంటున్నారు. నిమ్మకాయలు కోసుకున్నప్పుడు కానీ ఏదైనా రెస్ట్ తీసుకునే దానికి కానీ ఈ గెస్ట్ హౌస్ లాగా అనమాట. సో మీకు అంకణానికి ఎంత తీసుకుంటారంటే అంకణానికి 1000 రూపాయలు తీసుకుంటామండి. అన్ని వర్క్ మేమే చేసుకుంటాము వెల్డింగ్తో పాటు. లేదు అనుకుంటే స్తంభాల మీద అనుకుంటే కొంచెం తక్కువ తీసుకుంటాము. సో మీకు ఎవరికైనా రేకులు వేయాలనుకుంటే మన ఛానల్ తరఫున డిస్కౌంట్ కూడా ఇస్తాము. సో తర్వాత ఏంటంటే పైపులన్నీ కట్ చేసుకొని మనకి లెంత్లో అన్నీ ఒకటే సైజులో పేర్చుకున్న తర్వాత అన్నీ వరుసగా వెల్డింగ్ చేసుకుంటూ రావాలి. వెల్డింగ్ చేసుకుని వచ్చిన తర్వాత మనకి లెవెల్ వేసుకోవాలి. వాటం ఎంత వచ్చింది ఏంది దాని గురించి లెవెల్ వేసుకున్న తర్వాత మనం పైకి వెల్డింగ్లు అంతా అయిపోయిన తర్వాత మనకి తర్వాత రేకులు పరుచుకోవాలి. రేకులు పరుచుకున్న తర్వాత మనకి అన్నీ సాలుగా ఈశాన్యం తిరిగిందా లేదా, అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడైనా హోల్స్ వేసుకుంటాం కదా, ఆ హోల్స్కి ఏదన్నా లూజ్ ఉందా లేదంటే లూజ్ లేకపోతే అట్లాగే వదిలేసుకోవాలి. లూజ్ ఉంటే మాత్రం మనం టైట్ చేసుకోవాలి. రేకులు పరుచుకున్న తర్వాత మనకి బులుగు రేకులు అయితే స్క్రూలు వస్తాయి, జింక రేకులు అయినా స్క్రూలు వస్తాయి. మనం ప్రజెంట్ వచ్చి సిమెంట్ రేకులు వేస్తున్నాము. ఇవి సిమెంట్ రేకులకి జెడ్ క్లాంపులు వస్తాయి. ఆ జెడ్ క్లాంపులకి మనం హోల్స్ వేసి ఆ పైన వాష్ చేసి తిప్పాలి. చూసారు కదా లొకేషను, చాలా ఫన్నీగా ఉంటుంది మా వర్క్ అంతా. అది మొత్తం నేను రికార్డ్ చేయలేదు ఇది ఎందుకంటే కాబట్టి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో తర్వాత దీని సైజ్ వచ్చి 2కి 2, ఇది ఫస్ట్ కేజీ. ఇది లావు ఉంది సైజు కూడా, ఎందుకంటే పర్మనెంట్గా మనం వేసుకుంటాం కాబట్టి. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచి కేజీ వేసుకోండి. బులుగు రేకులు వేసుకోవచ్చు కానీ కొన్ని సంవత్సరాలకి అవి తుప్పు పట్టే అవకాశం ఉంది. సిమెంట్ రేకులు అయితే లైఫ్ టైం అన్నమాట, కానీ జాగ్రత్తగా వేసుకోవాలి. మీకు తోటల్లో కానీ ఇళ్ళల్లో కానీ లుక్ లేకుండా నాకు లైఫ్ టైం ఉండాలి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం మీరు సిమెంట్ రేకులు వేసుకోండి. సిమెంట్ రేకులు చాలా బెనిఫిట్ అండి, కొంతమంది తెలియదు కాబట్టి మేము అయితే సిమెంట్ రేకులు వేస్తాము. మేము అలాగే రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే వర్క్లోకి దిగేసాము, మొత్తం చేస్తాము. చూసారు కదా, వీళ్ళందరూ మా పని వాళ్ళు. మేము 4 మెంబర్స్ ఉంటాము, ఇంకా ఉన్నారు కానీ
వాళ్ళు మెయిన్ వర్క్ ఎక్కువ వర్క్ ఉంటే తీసుకుంటాము. మీకు మా వర్కర్స్ చూపించాలి, ప్రజెంట్ చేయాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే మేము మా వర్కర్లు ఎంతమంది ఏమేమి వర్క్ చేస్తామో చెప్తాను మీకు. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది లొకేషన్ వచ్చి అమ్మవారిపాలెంలో తోటలో. ఇది చూశారు కదా, ఇవన్నీ జామాయిలు వేశారు. ఇది రోడ్డు చూస్తున్నారు కదా, అక్కడ దూరం అక్కడ మనం వర్క్ చేసింది. సో ఎక్కడైనా వర్క్ చేస్తామండి. నెల్లూరు ఆల్రౌండ్ అనమాట. మీరు వర్క్ డిస్కౌంట్ కూడా ఇస్తాము. అలాగే వర్క్ 100% జెన్యున్గా మీకు మంచిగా చేసిస్తాము. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీకు మంచిగా చేయిస్తాము, ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అలాగే డిస్కౌంట్ కూడా ఇస్తాను. సో మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి. మీకు మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.